మీకు ఒక వండర్ చూపిస్తాను కదా, నేను జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను ఏం చేశానంటే మొక్కకి చూడండి, ఇది మా డ్రాగన్ ఫ్రూట్. ఇది 8 months మొక్క అండి. ఒక చిన్నది నేను ఇలాంటిది ఒక స్టెమ్ పెట్టాను. ఇది కూడా కట్ చేసి చాలా మందికి పంపించినా కూడా దాని నుంచి మళ్ళీ వచ్చినవన్నీ ఇలా పెడితే పిలకలు వచ్చాయి. అయితే దీనికి ఏం చేసామంటే టిప్స్ కట్ చేయాలని చెప్పినా నేను మీకు. ఇలాగా టిప్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే మీరు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఒకటి, ఇదిగోండి 2, మనం చాలా మొగ్గలు అయితే చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా 3, 4 అండ్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది 5, 6, 7, 8, 9. చక్కగా ఇంకెక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సో దట్ ఎక్కువ మొగ్గలు వస్తే ఎక్కువ మనము పండ్లు అనేవి తీసుకోవచ్చు. దీన్ని కూడా కొద్దిగా ఇలా బకెట్లో పోస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను, నీమ్ కేక్ వేస్తాను. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ తర్వాత వెజిటబుల్ ప్లాంట్స్ కానీ చాలా మొక్కలకి అయితే మనము ఇవ్వచ్చు. చాలు, ఇంకా చాలా ఉంది ఇందులో చూసారు కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక వండర్ చూపిస్తాను గార్డెన్లో. అలాగే మీకు చాలా ఆగస్ట్ కాంబో ప్యాక్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది చాలామంది షేర్ చేయమన్నారు కదా, అది ఏమున్నాయి అనేది మీకు చెప్తా. అసలు బంతి పూలు అయితే విపరీతంగా వచ్చాయి గార్డెన్లో. అక్కడక్కడ నేను పూల మొక్కలు అనేవి ఎప్పుడు కూడా రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. రకరకాల బంతి ప్లాంట్స్ అయితే నేను వేశాను. అవన్నీ కూడా ఈ వర్షానికి చక్కగా విరబూసాయి అన్నమాట. అసలు వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు. ఇవేమో అన్ని గోరింట పూలండి, రోజెస్ కంటే కూడా చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే. చూసారా, వీటి విత్తనాలు కూడా అంటే జస్ట్ ఇలా అంటే వస్తాయి. నేను ఎప్పుడు కలెక్ట్ చేసి పెడుతున్నానండి మీకోసము. ఎవరైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు నాకు అడిగిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పంపిస్తున్నాను. ఒకవేళ మిస్ అయితే కనుక సారీ అండి, కాకపోతే మీకు పంపిస్తాను. ఇవన్నమాట, ఇవి ఫ్లవర్ అప్డేట్. అలాగే మనం చూస్తే ఇక్కడ చెర్రీ టమాటాలు లానే ఉంటాయి ఈ టమాటాలు, కానీ చిన్నగా కొంచెం పెద్ద సైజులో అనమాట. మనము ఫెర్టిలైజర్ ఇస్తే ఇలా చక్కగా చెర్రీ టమాటాలు కూడా ఈ సైజులో వస్తాయి. ఇంక ఇవి వచ్చేసి గులాబీలు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. ఇవేమో ఒంటి రెక్క మందారం అనమాట. ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా రోజెస్ అండి, ఎంత చక్కగా వచ్చాయి. ఇవైతే ఫస్ట్ ఏమో పింక్గా వస్తాయి. ఇవి చూడండి లైట్ బేబీ పింక్లో వచ్చేసి తర్వాత ఇలా వైట్ కలర్కి చేంజ్ అవుతాయి. ఇవి చాలా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇవన్నమాట అప్డేట్స్. ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలానే వస్తున్నాయి గార్డెన్లో. అండ్ ఇప్పుడు మనము మీకు ఒకసారి కాంబో ప్యాక్లో ఏమున్నాయి చూపించి నేను ఇవాళ గార్డెన్లో ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ చూపిస్తాను. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ చూపిస్తాను. ఒక చిన్న కుండీలో నేను వేసాను. ఇది డబుల్ శంకు ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇవి ఏంటంటే ముద్ద శంకు అని కూడా అంటారు. ఇది ముద్ద శంకు అంటారు. బాగుంటాయండి ఇవి. ఈ విత్తనాలు కూడా చాలామందికి పంపించాను. ఇంకా నేను మొక్కలు వేస్తున్నానండి. ఇవి విత్తనాలు వస్తే కనుక మళ్ళీ కలెక్ట్ చేస్తాను, అందరికీ కూడా పంపిస్తాను. ఎంత చక్కగా వచ్చాయి చూడండి ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటాయి. శివునికి చాలా ఇష్టమైనటువంటి ఫ్లవర్స్. నేను వేసిన కుండీ సైజ్ మీరు చూడండి, చిన్నది. ఇందులోనే లిల్లీ ఉంది. ఇది వచ్చేసి లిల్లీ అనమాట. ఇందులోనే మనకు ఒక విత్తనం పడి ఈ మొక్క వచ్చింది. అలాగే మీరు ముద్ద మందారం చూస్తారా, ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో, ఎన్ని మొగ్గలు ఉన్నాయో మొక్క నిండా. ఇక్కడ చూడండి చెట్టు నిండా అవే. మనం చూస్తే ఇదిగోండి ఇవి వస్తూనే ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్గా వస్తున్నాయి అనమాట. మనం ఇప్పుడు కాంబో ప్యాక్లో ఏమున్నాయి చూద్దాం. మీకు ఇలా ఫ్లవర్ గురించి చెప్పుకుంటూ వెళ్తే మాకు గార్డెన్ నిండా ఫ్లవర్సే. వావ్, ఇక మీకు వండర్ చూపించాలి. మేము తీసుకొచ్చినటువంటి చామంతి మొక్కలండి, ఎంత చక్కగా వచ్చాయో చామంతులు. చూడండి ఇప్పుడే మనకు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మొగ్గ సైజులో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గార్డెన్లో మనం చూపిస్తూనే ఉంటే చాలా 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 ఉంటాయి. అయితే ఈ కాంబోస్ గురించి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ అందరూ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయని. అండ్ ఈరోజు నేను ఒక కాంబోలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా మొక్కకి ఇవ్వబోతున్నాను. అది మనము లైవ్లో చూద్దాం ఎలా అని. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎలా ఇవ్వాలి ఏంటి, ఎప్పుడు ఏ స్టేజ్లో ఏమి ఇవ్వాలని చాలా రకాల డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, సో ఇది వచ్చేసి మనము జూలైలో పెట్టినటువంటి కాంబో అనమాట. ఇందులో ఏంటంటే మీకు ఒక 1 లీటర్ జీవామృతం వస్తుంది, అలాగే పంచగవ్య కూడా వస్తుందండి. ఈ 2 వస్తాయి. అండ్ వీటితో పాటు చాలా ప్రోడక్ట్స్ వస్తాయి, మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇందులోనే మీకు నీమ్ కేక్ వస్తుంది, అలాగే వర్మీ కంపోస్ట్ వస్తుంది, సీవీడ్ ఫెర్టిలైజర్ వస్తుంది. ఇవన్నీ ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. వ్యామ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ అయితే మీరు లిటిల్ బిట్
1/2 గ్రామ్ వేస్తే చాలు ఒక కుండీలో. అండ్ దీంతో పాటు మీకు ఇదిగోండి వెజిటేరియన్ బోన్ మీల్, అలాగే మీకు ట్రైకోడర్మా, అలాగే సూడోమోనాస్, ఇవన్నీ కూడా ఈ 8-9 ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. చక్కగా పడిపోతున్నాయి ఇదిగోండి సూడోమోనాస్. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. అండ్ వీటితో పాటు మెయిన్గా మేము పంపించేటటువంటి ఒరిజినల్ న్యాచురల్ ఎన్పికే మిక్స్, అలాగే మీకు ఇచ్చే ఫ్లవరింగ్ కోసం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్, ఇదేమో ఫ్లవర్ ఫెర్టిలైజర్. అండ్ ఈ 2 kg ప్యాకెట్స్ వచ్చేసి ఇది ఆర్గానిక్ ఎన్పికే మిక్స్ అండి. ఇది కేవలం మా దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇవి 2 kg వస్తాయి. ఇది వచ్చేసి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ వచ్చేసి మీకు 1 kg వస్తుంది. ఇవి 6 months వరకు మీకు సరిపోతుంది. ఒక మీడియం గార్డెన్ ఉంటే కనుక వారానికి ఒక్కసారి వాటర్లో మీరు ఒక గుప్పెడు వేసుకొని చక్కగా నానబెట్టి, అందులో ఇంకా మీకు చాలా బలమైన ఫుడ్ ఇవ్వాలి మొక్కలకు అనుకుంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ని కూడా నేను అందరికీ చెప్తూ ఉంటా, ఒక క్లాత్ లాంటి దాంట్లో మీరు అందులో వేసేసుకొని మీరు ఆ వాటర్లో కనుక కట్టి పెట్టేస్తే అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాటర్లో వస్తాయి. కాబట్టి చక్కగా మొక్కకు సహజంగా మనము ఫుడ్ అందించవచ్చు. సో అలా మనం వీక్లీ వన్స్ చేస్తుంటే మొక్కలు అనేవి చాలా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మరింత హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి జూలై కాంబో. అండ్ ఇంకెక్కువ మంది తీసుకుంటున్న ఆగస్టు వచ్చేసి మీకు ఇందులో కూడా మీకు జీవామృతము, అలాగే 2 బాటిల్స్ వస్తాయండి. ఒకటేమో దశపత్రి కషాయము, అలాగే ఇంకోటి వచ్చేసి మీకు పంచగవ్య. అండ్ వాటితో పాటు మళ్ళీ మీకు ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్, అలాగే ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇవి 2 kg వస్తుంది, ఇది 1 kg వస్తుంది. ఇంకా మిగతా అన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. కోకోపీట్ కూడా మీకు 1 kg వస్తుంది, అలాగే వర్మీ కంపోస్ట్ 1 kg వస్తుంది, అలాగే మీకు ఆయిల్ వస్తుందండి. ఆయిల్ వచ్చేసి ఇది మీరు సో కోకోపీట్తో పాటు మీకు ఇది వర్మీ కంపోస్ట్ 1 kg వస్తుంది, అలాగే మీకు ఆయిల్ వస్తుందండి. ఇది రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్ అనేది ఫ్రీగా వస్తుంది 200 ml. చక్కగా ఇదైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్, చాలామంది తీసుకుంటున్నారు. ఇది కూడా క్లోజింగ్లో ఉంది, అందుకని నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను మీకు. ఈ 2 కాంబోస్ ఎవరైనా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotiNaturals.comలో మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ మా దగ్గర దొరికేటటువంటి ప్యూర్ న్యాచురల్ రీటా హెర్బల్ షాంపూ, ఇది నేను బాగా ప్రమోట్ చేస్తున్నాను. దీనికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇదిగోండి చాలా బాగుంటుంది. మీరు ఒక 200 ml ప్యాక్ తీసుకొని యూస్ చేయండి. ఒక బాటిల్ మీకు రిజల్ట్స్ని చూసి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మీకు ఒక 45 to 60 days అయితే మీరు బయట పెట్టినా కూడా అలాగే ఉంటుంది. లైక్ షాంపూ ఎలా యూస్ చేస్తారో అలాగే మా పిల్లలకైతే నేను ఇదే యూస్ చేస్తాను. నేను ఒకసారి ఇది యూస్ చేసేటప్పుడు కూడా మీకు ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. ఇది మా దగ్గర దొరికేటటువంటి షాంపూ. అలాగే ఇంకా మీకు తెలుసు కదండి ఆయిల్స్, మా దగ్గర భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే రోజ్మేరీ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు క్యాటలాగ్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాము. అండ్ మీకు వండర్ చూపిస్తాను అన్న కదా, చలో మనం వండర్ చూద్దాం. ఏంటి అని నేనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక 2-3 రోజుల తర్వాత నేను యాక్చువల్లీ గార్డెన్లోకి వచ్చాను. చూద్దాం పదండి. మీకు ఒక వండర్ చూపిస్తాను అన్న కదా, నేను జస్ట్ ఒక 2 weeks బ్యాక్ అనుకుంటాను ఏం చేశానంటే మొక్కకి, చూడండి ఇది మా డ్రాగన్ ఫ్రూట్. ఇది 8 months మొక్క అండి. ఒక చిన్నది నేను ఇలాంటిది ఒక స్టెమ్ పెట్టాను. ఇది కూడా కట్ చేసి చాలామందికి పంపించినా కూడా దాని నుంచి మళ్ళీ వచ్చినవన్నీ ఇలా పెడితే పిలకలు వచ్చాయి. అయితే దీనికి ఏం చేసామంటే టిప్స్ కట్ చేయాలని చెప్పినా నేను మీకు. ఇలాగా టిప్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే మీరు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ 1, ఇదిగోండి 2, మనం చాలా మొగ్గలు అయితే చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా 3, 4, అండ్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది 5, 6, 7, 8, 9, అంటే 9 మొగ్గలు ఒకటే ప్లాంట్కి మనము చిన్న కేర్ తీసుకుంటే వచ్చాయి. అలాగే నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ అనమాట. మీకు డ్రాగన్ ఫ్రూట్ కనుక మీకు ఇలా ఫ్రూట్స్ రాకపోతే కొమ్మల చివర చిన్నగా మీరు కట్ చేయాలి. కట్ చేస్తే ఇదిగోండి కట్ చేసింది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కొమ్మ కట్ చేసాం కాబట్టి ఈ కొమ్మ కట్ చేశాను. ఎలాగంటే ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను, కనిపిస్తుందా? సో అందుకని ఇక్కడ మొగ్గలు వచ్చాయి. అలాగే ఈ కొమ్మని కూడా మనము కట్ చేసాము కాబట్టి ఈ కొమ్మకి 1, 2, 3, 4, 5, 6 మొగ్గలు వచ్చాయి. అలాగే మనము
ఈ కొమ్మని కూడా కట్ చేస్తే ఇదిగోండి చివరి ఒకటి వచ్చింది, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ కట్ చేశాను. వీటికి ఇంకా చెయ్యలేదు. ఇదిగోండి ఇది చేస్తే మనకు మళ్ళీ ఈ కొమ్మకు కూడా వస్తాయి. అండ్ దీనికి కూడా కట్ చేయలేదు కాబట్టి ఇంకా కొమ్మలు రాలేదన్నమాట. అయితే మనం ఇప్పుడు ఇచ్చేటటువంటి కాంబోలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అయితే దీనికి ఇద్దామండి. ఎలా తయారు చేస్తానో మీకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ చేస్తున్నా. ఎలాగో నా మొక్కలకు వేయాలి కాబట్టి చలో మనము అది ఎలా తయారు చేద్దామో చూద్దాం. నడుస్తూ వెళ్దాం. మా గార్డెన్లో చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. మనం ఇలా ఒక చిన్న బకెట్లో వాటర్ తీసుకుంటాం కదండి. ఇది వచ్చేసి జీవామృతము. జీవామృతం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇది నేను ఫ్రెష్గా తీస్తున్నాను, హోల్ పెట్టాలి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ బాటిల్కి హోల్ పెట్టి డైలీ ఒకసారి మీరు ఇలాగా బాటిల్ని ఒకసారి షేక్ చేయాలి. అలాగే ఎక్కడైనా స్టెప్స్ దగ్గర పెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఇది ఆవు మూత్రము, ఆవు పేడ, పుట్టమట్టి అండ్ వీటితో తయారు చేస్తారు కాబట్టి శనగపిండి, ఇవన్నీ మట్టి అనేది సారవంతం అవుతుంది. మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కొద్దిగా పోస్తున్నాను ఎందుకంటే చాలా 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 మొగ్గలు వచ్చాయి కదండి, అందుకని. అండ్ ఇది వచ్చేసి పంచగవ్య. ఇది ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే బనానా, అలాగే గుమ్మడి, వీటన్నిటితో తయారు చేసింది కదా. ఇది ఇంకా చాలా చక్కగా ఇంకెక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సో దట్ ఎక్కువ మొగ్గలు వస్తే ఎక్కువ మనము పండ్లు అనేవి తీసుకోవచ్చు. దీన్ని కూడా కొద్దిగా ఇలా బకెట్లో పోస్తున్నాను. ఇది వచ్చేసి జూలై కోంబో అండి. ఇది నేను ఇప్పుడు ఇస్తున్నాను. అలాగే ఇది బోన్ మీల్ కాల్షియం కోసం. ఇది ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్ మా దగ్గర దొరికేది. మామూలుగా బయట ఏంటంటే ఇది జంతువుల యొక్క ఎముకలతో తయారు చేస్తుంది ఉంటుంది. ఇది ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్. కొద్దిగా ఒకటే మొక్క కాబట్టి చూడండి, హాఫ్ స్పూన్ కూడా కాదు, లిటిల్ బిట్ వేసాను. ఇది వచ్చేసి సూడోమోనాస్. సూడోమోనాస్ కూడా జస్ట్ కొద్దిగా చూడండి, ఒక పించ్ అన్నమాట, ఎక్కువ వేద్దు, ఒక పించే. అలాగే సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవి ఒక 4 to 5 బాల్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. అయ్యో అన్నీ వచ్చేసి ఇదిగోండి, జస్ట్ 4 to 5 బాల్స్ మాత్రమే ఒక మొక్కకి, ఎక్కువ వేయకూడదు. ఇది కూడా మంచి ఫ్లవరింగ్ వస్తుంది. అలాగే ఇది నీమ్ కేక్. ఇదిగోండి మీకు పంపించేటటువంటి కాంబోలో ఇవన్నీ ఉంటాయి. మీకు ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా కలిపి కూడా ఇవ్వచ్చు. కొద్దిగా వేస్తున్నాను నీమ్ కేక్. ఏవైనా మట్టిలో పురుగులు ఉంటే చనిపోతాయి కదండి, అలాగా. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ జస్ట్ ఒక కొద్దిగా చూడండి ఎంత వేసాను, ఇంతే. ఒక మొక్కకి ఎక్కువ వేయొద్దు మీరు, ఉంది కదా అని ఎక్కువ వేసేసారనుకోండి మొక్కలు చనిపోతాయి. ఇది ఆర్గానిక్ ప్యూర్ న్యాచురల్ వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అనేది మంచి ఎరువు కదా, మొక్కలకి మనం ఇవ్వాలి. ఇవ్వండి, ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇవన్నమాట. అండ్ వీటితో పాటు మీకు ట్రైకోడర్మా ఉంది, అలాగే వ్యామ్ ఉంది. ఇవి నేను మొన్నే వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఫ్లవరింగ్ ఫెర్టిలైజర్. ఇది మా దగ్గర దొరికేటటువంటిది. ఈ ఫ్లవరింగ్ ఫెర్టిలైజర్ కూడా నేను కొద్దిగా వేస్తున్నాను. ఇదిగోండి, కొద్దిగా ఒక స్పూన్, ఎక్కువ అవసరం లేదు. మీరు ఎక్కువ వేయకండి. ఇది మళ్ళీ మనము ఒక 10 డేస్కి రిపీట్ చేస్తే సరిపోతుంది, ఒకేసారి అవసరం లేదు. ఇది వచ్చేసి ఎన్పీకే మిక్స్, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. దీన్ని కూడా మనము కొద్దిగా వేద్దాం, ఒక హాఫ్ స్పూన్. ఓకే, సో ఇంకా అలాగే కోకోపీట్ ఉంది దీంట్లో, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అయితే నేను యూజ్ చేయట్లేదు, నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి. మీరు ఒకవేళ మొదటిసారి ఇస్తే వేయండి. చూడండి, ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. ఇది చక్కగా కలపాలి. కలిపి ఒక 1 అవర్ మనం అక్కడ పక్కన పెట్టేసి, ఈలోగా మొక్క దగ్గర సాయిల్ మొత్తం కొద్దిగా లూజ్ చేసి ఈ వాటర్ని నేను మొక్క మొదట్లో పోసేస్తాను. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ, తర్వాత వెజిటబుల్ ప్లాంట్స్ కానీ, చాలా మొక్కలకి అయితే మనము ఇవ్వచ్చు. ఆపి సో ఆఫ్టర్ 1 అవర్ మనము ఈ ఫెర్టిలైజర్ అయితే మొక్కకి ఇవ్వాలి. సో మొక్కకి ఇచ్చే ముందు మనం ఒక్కసారి వెళ్దాం రండి.
ఒకసారి మనము ఇక్కడ పెట్టేస్తాను. ఇది బాగా మొక్కలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఏ ఫెర్టిలైజర్ అయినా ఇవ్వండి మీరు మొక్కకి, ఒకసారి మట్టి అనేది మనము ఇలా కదిలిస్తేనే అది మొక్కకి వెళ్తుంది. అయితే ఇది ఇంత బురదగా ఉందండి, వర్షం పడింది కదా, వర్షం పడ్డా కూడా మనం అప్పుడప్పుడు ఇలా వర్షం వెలిసినప్పుడు మొక్కలకి ఇలా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కొద్దిగా అందుతూ ఉంటుంది. లేదంటే వర్షపు నీటితో పాటు ఇందులో ఉన్నటువంటి సారం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా బురదగా ఉంది, యాక్చువల్గా ఆరాలి, ఆరితే నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇది మొత్తం కూడా నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే మొగ్గలు అనేవి మనం చూస్తే ఇక్కడ చాలా మొగ్గలు ఉన్నాయి. చూడండి ఎన్ని మొగ్గలు, ఒకే ఒక బ్రాంచ్కి మనం చాలా వచ్చాయి కదా, 6-7 వచ్చాయి. ఇదిగోండి, ఇవి ఈ బకెట్లో కలుపుకున్నటువంటిది నేను ఇప్పుడు చాలా మొక్కలకి ఇస్తాను. దీనికి వచ్చేసి ఒక గ్లాసుడు మాత్రమే ఇస్తానండి, ఒక గ్లాసుడు, అంతకంటే ఎక్కువేమి ఇవ్వను, చాలు. ఇంకా చాలా ఉంది ఇందులో, చూసారు కదా అదనమాట. సో ఇలా మనము ఇంకా ఇది వేరే మొక్కలకి, ఫ్లవర్ ప్లాంట్స్కి, వాటన్నిటికీ కూడా వేస్తాను. వేసి ఇంకా కిందికి వెళ్ళిపోతాను. ఇదనమాట ఈరోజు వ్లాగ్. చూద్దాం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. అది గ్రో అయ్యే కొద్దీ నేను ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్, అలాగే హార్వెస్ట్ వరకు మనము ప్రతిదీ కూడా ఈ వ్లాగ్లో చూద్దాము. అయితే మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేజన సుఖినో భవంతు.